పాలనకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విశాఖ సముద్ర తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో వెంటనే ఏ విభాగాలు ఎలా స్పందించాయన్నదే కీలకమన్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం 24 గంటలు ప్రజలకు సేవలందించేలా చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవలపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో చివరి వ్యక్తి వరకు గవర్నెన్స్ అందాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజాపాలనలో పొలిటికల్ మేనేజ్మెంట్, బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాలనలో ఉండాలన్నారు. వివిధ కేటగిరీలు, శాఖలకు చెందిన పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలని, గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలన్నారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలపై సమాచారాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని సీఎం నిర్దేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పీజీఆర్ఎస్ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఆర్థికేతర కేటగిరీలుగా విభజించి పరిష్కారం చూపాలని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో కలెక్టర్లు, అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.